నడుచుకోవాలో, విందుల్లో పాల్గొనేటప్పుడు ఏ విధంగా వ్యక్తులతోటి సహవాసం కలిగి ఉండాలో, అన్ని పద్ధతులను పరిశుద్ధాత్మ నేర్పిస్తున్నాడు. నీకు తెలుసా? సామెతలు 23:1-8 వరకు చూస్తే, నువ్వు ఏలికతో భోజనం చేకూర్చుండినెడల నీవెవని పక్షం ఉన్నాడో బాగా యోచించుము. దైవ సేవకుల ఆహార విషయాల్లో, డబ్బు విషయంలో శోధన వస్తుంది. వారి సేవకు ఆటంకం కలిగేలా సాతాను ఒక ఉరి పెడతాడు. యేసుప్రభు గారు కూడా ఉపవాసం ఉండి ఆకలి కొన్నప్పుడు, నిజంగా నువ్వు దేవుని కుమారుడైతే రాళ్ళను రొట్టెగా చేసుకొని తిను అంటాడు. మనుషులు రొట్టె వల్ల మాత్రం జీవించరని ప్రభు ఉత్తరం ఇచ్చాడు. ధనవంతులైన వారు అధికారులతోటి ఏలికతో కూర్చోడానికి సేవకులకు దేవుడు అవకాశం ఇస్తాడు. నువ్వు మాట్లాడే విషయంలో, తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆత్రంగా నువ్వు తినని పదార్థాలన్నీ నీకు కనబడ్డాయని ఆత్రంగా వడ్డించుకొని తిన్నావు అనుకో, దానివలన నీ శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువగా తినడం వలన లేకపోతే ఎక్కువ వడ్డించేసుకుని వేస్ట్ చేయడం, ఈ రెండు తప్పే. కొన్నిసార్లు సమయం దాటితే ఆకలికి తట్టుకోలేక వాళ్ళు విలువలాడిపోతూ ఉంటారు. అలా ఉండకూడదు. వారానికి ఒక రోజు ఉపవాసం ఉన్నప్పుడు శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకుంటాం. పిలిచిన వారికి మన మీద ఉన్న ప్రేమ, గౌరవం పోతుంది. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను దేవుడు ఇచ్చాడు. చక్కని ప్రవర్తన కలిగి మనం నీట్గా తినడం, లిమిట్గా తినడం, మర్యాదగా ఉండడం. మనం తిండిపోతులుగా అయితే మన గొంతుకి కత్తి పెట్టుకోమని చెప్తాడు. ఇంకోటి, నేను ఆహ్వానించడానికి వారు ఏ ఉద్దేశం కలిగి ఉన్నారో నువ్వు గమనించుకోవాలా. మీ ఆలోచనలు, ఉద్దేశాలు పరిశీలించడం కోసం అయి ఉండొచ్చు. మీ ఏలికతో జాగ్రత్తగా మసులుకోవాలని, నీ సొంత ఆశలను అంచుకొని వారు ఏం ఆశిస్తున్నారో కూడా నువ్వు గమనించాలని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. 23:3 అతని రుచిగల పదార్థాలు మోసపుచ్చే ఆహారం అంటే ఆదికాండం 27:4 నేను చావక మునుపు నిన్ను ఆస్వాదించినట్లు నాకు ఇష్టమైన రుచి పదార్థాలు సిద్ధం చేసి తీసుకురమ్మంటాడు ఇస్సాకు. ఆ రుచిగల భోజనం ఏమైందంటే యాకోబు, ఇస్సాకు, ఏశావుల మధ్య పెద్ద వైరానికి కారణమైంది. ఇంకోటి, విందుల్లో తిన్న రుచికరమైన పదార్థాలు మనం ఇంట్లో కూడా చేసుకుని తిందామని ఆశించకూడదు. అక్కడ వారి సామర్థ్యం కొరకు పెట్టారు. అప్పు చేసి అవన్నీ పదార్థాలు తెచ్చుకొని తినడం అంటే రాళ్ళను రొట్టెగా చేసుకుని తినడమే. అదొక సాతాను శోధన. నీ చేతిలో ఉన్న ధనాన్ని బట్టి నువ్వు తినే ఆహారం ఉండాలి, కానీ ఇక్కడ చూసి మనం తినాలనుకోవద్దు. క్రమమైన జీవితం జీవించాల. యెషయా 55:2 ఆహారం కాని దాని కొరకు మీరెలా రూకలిచ్చేదారు? సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితను ఎందుకు వ్యయపరుస్తారు? అంటే బయట కనబడే ఆహార పదార్థాలు, నిలవ ఉన్నవి, అవన్నీ కూడా కలర్ఫుల్గా కనబడతాయి, కానీ అవి జబ్బు తెచ్చేవి ఉంటాయి. ఇక్కడ భౌతిక పోషణం గురించి కూడా దేవుడు చెప్తున్నాడు. ఆధ్యాత్మిక పోషణ కూడా సూచిస్తుంది. ఆత్మను సంతృప్తి పరచలేని వాటి కోసం మనం వెల చెల్లి